నమస్తే K25 న్యూస్. కామారెడ్డి డిసెంబర్ 31న హర్ష స్కూల్ కామారెడ్డిలో న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. స్కూల్ యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ బల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఈ సంస్థ విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాటలు పాడి నాటకాలు ప్రదర్శించారు. అలాగే క్రీడా పోటీలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K25 న్యూస్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నాది ఏంటంటే, మీరు 2002లో ఎస్టాబ్లిష్ చేశారన్నారు. ఇంతకుముందు మన అక్కడ ఇక్కడో పెట్టారు స్కూల్ అని, ఎస్బీసీ కాలనీ దగ్గర పెట్టారు అని చెప్పారు. అక్కడ బాగుందా, లేకపోతే ఇక్కడ లాస్ట్ ఇయర్ 2 years నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు కదా, ఇక్కడ బాగుందా? ఏది మీరు బెస్ట్ అని ఫీల్ అవుతున్నారో మాకు చెప్తే, అండ్ మా ఆడియన్స్కి కానీ మా ప్రజలకు కానీ చెప్తే, ఇక్కడ ఉండే స్నేహాపూర్ కాలనీ అండ్ అశోక్ నగర్ కాలనీ మీ స్కూల్ సజెస్ట్ చేస్తారేమో అని ఒక ఫీల్ తోటి అడుగుతున్నాను సార్. బిఫోర్ లాక్డౌన్ అక్కడ ట్రెడిషన్ ఇక్కడ బాగానే ఉంది. ఆఫ్టర్ లాక్డౌన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ వెల్ పవర్ మంచి స్టాఫ్ దొరికారు, దాంతో ఇంతగా ముందుకు వచ్చాను. నా సక్సెస్ కారణం మా స్టాఫ్, నా యొక్క పిల్లలు. దాదాపు సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది స్కూల్ అత్యద్భుతంగా ఉంది. కార్పొరేట్ స్కూళ్ళకు తీసుకున్నటువంటి విధంగా మన స్కూల్ అనేటువంటిది చాలా బాగా వర్క్ చేయొచ్చు. పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పిల్లల పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. దేన్నైనా ఒక రాయిని చెక్కితే శిల్పం ఏ విధంగా అవుతుందో అదేవిధంగా మా పిల్లలు అనేటువంటిది కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టయితే ఆ ప్రోత్సాహాన్ని అనేటువంటి తీసుకొని దానికి రెట్టింపు ఉత్సాహంతో పిల్లలు అనేటువంటిది చక్కగా చదివి విద్యావంతులు అవుతున్నారు. ఈరోజు హర్ష స్కూల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు వేడుకలు అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఎంతో గొప్పగా అనేటువంటిది వేడుకలు అనేటువంటిది జరిగినాయి. దానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడే కానివ్వండి, ఉపాధ్యాయురాలే కానివ్వండి, మేనేజ్మెంటే కానివ్వండి, అందరి సహకారంతో, పిల్లల సహకారంతో మనము ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేటువంటిది అత్యద్భుతంగా రావడం జరిగింది. ఫ్లెక్సీ యొక్క ఉద్దేశం అనేటువంటిది మనము నూతన సంవత్సరం గత సంవత్సరంలో సాధించిన దానికంటే
వచ్చే సంవత్సరంలో ఇంకా ఎన్నో విజయాలను సాధించాలి, ఇంకా ఎంతో ముందుకు పోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీని అనేటువంటిది మనం తయారు చేయించడం జరిగింది. ప్రియాంక ఎలా ఉందమ్మా స్కూల్? స్కూల్ బాగుంది సార్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్? హర్ష స్కూల్. బాగుందా? బాగుంది, ఎంత బాగుంది? చాలా బాగుంది. మీరు ఏం సెలబ్రేషన్ చేస్తున్నారు? న్యూ ఇయర్. ఎందుకంటే ఏంది? 31st December. 31st December. Enter to learn as good citizen. So 25. 2025. డాన్సింగ్ ఎలా ఉంది? బాగుంది, మీ టీచర్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు, మీ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. స్టాఫ్ మేడం దీన్ని అభిప్రాయం చెప్పండి అమ్మా. ఏమి సార్, చాలా బాగుంది. మా పిల్లలు బాగా చదువుతారు. పిల్లలు మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము కూడా వాళ్ళకు చాలా సపోర్ట్ చేస్తున్నాము. మేము ఇంత సక్సెస్ కావడానికి కారణం మా ప్రిన్సిపల్ సార్. కాబట్టి స్కూల్ ఇంకా చాలా ఎక్కువ డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ స్ట్రెంత్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. క్వశ్చన్ అడగండి సార్. మేడం స్కూల్ ఎలా ఉందమ్మా? స్కూల్ చాలా బాగుంది సార్. మీరు దీంట్లో ఏం చేస్తారు? ఐ విల్ టీచ్ హియర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. దీని సంవత్సరం మీ స్కూల్ రీచ్ చేస్తున్నారు? ఐఎమ్ టీచింగ్ ఫ్రమ్ 10 years experience sir. Good. What about your experience? My experience is too good because here principal sir is whatever we will say he will understood everything and he will reach to our words and he can understand everything and support to staff members. What is your decision in your school? Sir? Decision work school. I am here working from 10 years. I am the in charge of Harsha School. When you established the school? This school was established in 2002. Shani? అండ్ ఫీల్ సో ప్రౌడ్ అండ్ సో హ్యాపీ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రోజుకి ఈ పొజిషన్ ఇక్కడ ఇంతవరకు రావడానికి కారణం మా పిల్లలు అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అండ్ మా ప్రిన్సిపల్. మేము ఏది చెప్పినా అర్థం చేసుకునే ప్రిన్సిపల్ ఉండడం నెవర్. ఎందుకంటే చాలామంది స్టాఫ్కి సపోర్టివ్గా ప్రిన్సిపల్స్ ఉండరు. వాళ్ళు చెప్పింది మేము వినడమే తప్ప మేము చెప్పింది వాళ్ళు వినే ఉండదు. కాబట్టి ఇక్కడ స్కూల్లో మన స్కూల్ అనే ఐకమత్యంతో ఇక్కడ వర్క్ చేస్తాం సార్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు అస్ ఏ టీచింగ్ ఫీల్డ్. విన్నాను మీరు ఫ్రీ టైంలో చాలా మంచిగా పేరుగా గుర్తించినారు. ఎస్ సార్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఓన్లీ. ఎందుకంటే ప్రతి చిన్న పిల్లలకి ఏంటంటే పెద్ద స్కూల్ అని ఫీల్ అయిపోయి పెద్ద స్కూల్లో మనం వేస్తాం, కానీ యాక్చువల్గా బేసిక్ సెన్స్ ఏంటంటే చిన్న స్కూల్లో ఇస్తే వాళ్ళకి ఎక్కువ కేరింగ్ ఉంటుంది. బికాస్